ఈ వీడియో చూసే ముందు చందమామ కథలలో బుక్ 1 అండ్ బుక్ 2 చాలా కథలైతే చేయడం జరిగింది. అవి కూడా చూసి అప్పుడు ఇవి చూడండి. పండితాజీ, పండిత్ జవహర్లాల్ కు జై, మహాత్మా గాంధీకి జై అని చాలాసార్లు మీరు అని ఉంటారు, లేదా కనీసం ఆ జేజేలన్నా విని ఉంటారు. పండిత జవహర్లాల్ నెహ్రూ ఎవరో మీకు తెలుసా? నెహ్రూ వంశం వారిది మొదట కాశ్మీరీ దేశం. వారి పూర్వులు సంయుక్త రాష్ట్రాలకు వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. జవహర్లాల్ తండ్రి మోతీలాల్ నెహ్రూ, తల్లి స్వరూపారాణి. మొదట్లో అంతగా ఉన్న కుటుంబం కాకపోయినా మోతీలాల్ నెహ్రూ గారు న్యాయవాద వృత్తిలో సంపాదించి సంపన్నులయ్యారు. మన జవహర్లాల్ 1889 నవంబర్ 14న జన్మించాడు. మోతీలాల్ గారిది విచిత్ర స్వభావం. వారికి అంతలోనే కోపం, అంతలోనే సంతోషం వచ్చేది. ఇంట్లో ఏమాత్రం పొరపాటు జరిగినా అగ్ని అయి కూర్చునేవారు. జవహర్లాల్ కూడా తండ్రికి దగ్గరగా వెళ్ళి మాట్లాడడానికి జంకేవాడు. తల్లి దగ్గర మాత్రం ఆయనకు ఎంతో చనువు ఉండేది. తండ్రిగాడు కోప్పడినప్పుడు స్వరూపారాణి కొడుకులు తరపున వాదిస్తుండేది. జవహర్లాల్ 5 ఏళ్ల వాడై ఉండగా ఒక చిన్న గమ్మత్తు జరిగింది. ఒక రోజున ఆయన తండ్రిగారు గదిలోకి వెళ్ళాడు. బల్ల మీద 2 ఫౌంటైన్ కలాలు ఉన్నాయి. వెంటనే ఆయనకు ఒక ఆలోచన కలిగింది. ఎవరైనా ఒకసారి 2 చేతులతో వ్రాయరు, ఒక చేతితో వ్రాయడానికి ఒక కలం చాలు. నాన్నగారికి 2 కలాలు ఉన్నాయి, దేనికి? ఒక కలం తీసుకుంటే తప్పేముంది? ఇలా అనుకొని ఆయన బల్ల మీద నుంచి ఒక కలం తీసుకొని వెళ్ళిపోయాడు. మోతీలాల్ గారు వచ్చి చూచుకోగానే 2వ కలం కనిపించలేదు. పని మనుషులందరినీ పిలిచారు, కేకలు వేశారు. ఆ కలాన్ని తెచ్చి ఇవ్వకపోతే తిత్తి ఊడదీయిస్తానన్నారు. వెంటనే దానికోసం ఇల్లంతా వెతుకులాట ప్రారంభమైంది. జవహర్లాల్ తండ్రిగారి దగ్గరికి మెల్లగా వెళ్ళి కలం ఇచ్చాడు. ఆయన మండిపడి కొడుకును గట్టిగా చితకబాదాడు. ఆ దెబ్బలకు తాళలేక బోరున ఏడుస్తూ ఆయన తల్లి దగ్గరికి వెళ్ళాడు. అన్ని దెబ్బలు తిన్న ఆయన తండ్రిగారి మీద కోపం రాలేదు. అమ్మా, నాన్నగారేమీ అనకు, తప్పంతా నాదే అని తల్లి స్వరూపారాణితో అన్నాడు. జవహర్ చిన్నప్పుడు ముబారక్ ఆలీ గారి వద్ద చదివాడు. ఆయన వద్ద విచిత్రమైన అరేబియన్ కథలు విన్నాడు. వీటికి తోడు తల్లి భారతంలో నుంచి, రామాయణంలో నుంచి ఎన్నో కథలు చెప్పింది. జవహర్లాల్కు తన పుట్టినరోజు పండుగంటే ఎంతో సరదా. ఆ రోజున ఆయన గోధుమలు మొదలైన ధాన్యంతో తులాభారం తూచి వాటిని పేద సాధువులకు పంచి పెట్టేవారు. కొత్త కొత్త దుస్తులు తొడిగేవారు. బంధువులు, స్నేహితులు వచ్చి ఎన్నో బహుమతులు ఇచ్చేవారు. అన్ని పనులు ముగిసిన తర్వాత మహావైభవంగా విందు జరిగేది. ఇవన్నీ ఆయనకెంతో ఉత్సాహాన్ని రేకెత్తించేవి. ఈ పండుగ ప్రతిరోజు రాకూడదా? మధ్య 364 రోజులు అడ్డు దేనికి అని అనుకునేవారు. జవహర్ తన 11వ ఏట దివ్యజ్ఞాన సమాజ మతస్థుడైన బ్రూక్స్ వద్ద 3 ఏళ్లు చదివి తర్వాత మానాడు. 1905లో అంటే జవహర్ 15వ ఏట నెహ్రూ కుటుంబం ఇంగ్లాండ్ వెళ్ళింది. అప్పుడు ఆయన హారోలో విద్యాభ్యాసం కొనసాగించాడు. ఇక్కడ స్కూలులో చదువుతుండగా ఆయన తెలివితేటలకు మెచ్చుకొని గారిబల్ది జీవితం బహుమతిగా ఇచ్చారు. ఈ పుస్తకం చదవగానే ఆయనకు దేశభక్తుల చరిత్రలు చదవాలన్న కుతూహలం కలిగి ఎన్నో చరిత్రలు చదివాడు. తర్వాత ఆయనకు పూర్వ స్థితిగతులు తన జ్ఞాన వికాసానికి సరిపడవని తోచింది. అక్కడి నుంచి మరొక స్కూలుకు మారడానికి తండ్రిగారి అనుమతి ఎలాగో సంపాదించి 1907లో కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజీలో చేరాడు. హారోలో మొలకెత్తి ట్రినిటీలో ప్రారంభమైన దేశభక్తి జవహర్ హృదయంతో తర్వాత మహావృక్షమైంది. మన దేశానికి తిరిగి వచ్చినప్పటికీ దేశం కోసం ఆయన నిర్వహించిన కార్యము, చెయ్యని త్యాగము లేదు. ఈనాడు ఆయన ఇండియా అధినివేశానికి ప్రధానమంత్రి, 25 కోట్ల ప్రజలకు ఆయన నాయకుడు. పిల్లలు, ఈ వీడియో నచ్చితే మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్